ఇదిగో స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి సమ్మర్ నైట్ తాట తీస్తుంది కదా ఎండ. ఆవిరైన తేమ, పెరిగిన వేడి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల. రాష్ట్రంలో గురువారం పగటిపూట ఒక్కసారిగా వేడి వాతావరణం పెరిగింది. ఉదయం 11 గంటల నుంచే వేడి మొదలైంది. చాలా ప్రాంతాల్లో గాలిలో తేమ కనిష్ట స్థాయిలో పడిపోయింది. మహబూబ్నగర్లోని గాలిలో తేమ 21%, ఆదిలాబాద్లో 25, రామగుండంలో 30, హైదరాబాద్ భద్రాచలంలో 35, నల్గొండ, ఖమ్మం 36, నిజామాబాద్లో 30% మాత్రం ఉందంట. సాధారణంగా 50% పైగా గాలిలో తేమ కొనసాగితే చల్లగా ఉంటుంది. మధ్య భారతదేశం నుంచి వీస్తున్న గాలులు ఈ పరిస్థితులకు కారణమని చెప్తున్నారు. పగటిపూట మహబూబ్నగర్లో సాధారణంగా 4.3 డిగ్రీలు పెరిగి 37.5 ఉష్ణోగ్రత ఉంది. హైదరాబాద్లో అయితే 35.6 ఉంది. ఇది ఇంకా ఫిబ్రవరి మిడిలే. మనకి ఫిబ్రవరి మిడిల్లోనే దాదాపుగా 35 వచ్చిందంటే ఇక సమ్మర్లో మార్చి, ఏప్రిల్, మేలో ఈసారి ఎండ తాట తీయబోతుంది. దీనికి ఏంటి కారణం? ఎవరు కారణం? ఏం చేయగలుగుతారని మీరు అనొచ్చు. మనమే కారణం. మనం వాడుతున్న పొల్యూషను, చెరువుల్ని, తర్వాత ఈ మంచి మంచి ఏమంటారు అడవుల్ని కొట్టేయటం, చెరువుల్ని కబ్జా పెడతాం, పార్కుల్ని కబ్జా పెడతాం. వీటి వల్లే ఈ పొల్యూషన్ పెరిగిపోద్ది. పొల్యూషన్ పెరిగి ఎండ పెరిగిపోద్ది. మనకి చెట్లు అవి ఉంటే కొంచెం చల్లగాలి వీచే అవకాశం ఉంటుంది, కొంచెం గాలిలో తేమ ఉండే అవకాశం ఉంటుంది. మనం చెట్లు పెంచాం, ఎడన్నా చెట్లు కొండలు కనపడితే కొట్టేస్తాం వాటిని, చెరువులు కనపడితే కబ్జా పెట్టేస్తాం వాటిని. ఫలితంగా ఏమవుతుంది? ఫిబ్రవరిలోనే 36 డిగ్రీల ఎండను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది చేసిన వాటికి అందరూ అనుభవించాల్సి వస్తుంది మనకి.